హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైజ్ ద స్టాండర్డ్ ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్. నార్వే చెస్ 2025 టోర్నమెంట్ విజేత ఎవరు? జవాబు మ్యాగ్నస్ కార్లెసన్. మ్యాగ్నస్ కార్లెసన్ అతను చివరి రౌండ్లో గుకేష్ పై గెలిచి ఈ టైటిల్ను సొంతం చేసుకున్నారు. గుకేష్ మన ఇండియాకి సంబంధించినటువంటి వ్యక్తి, చెస్కి సంబంధించినటువంటి వ్యక్తి గుకేష్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ దేశంలో ఏ నగరంలో మహాసముద్రాల రక్షణకు అంతర్జాతీయ సభ 2025 జూన్ 9న ప్రారంభమైంది? జవాబు ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్. మాల్దీవులకు గ్లోబల్ అంబాసిడర్గా ఎవరు ఎన్నికయ్యారు? మాల్దీవులకు గ్లోబల్ అంబాసిడర్గా ఎవరు ఎంపికయ్యారు? జవాబు కత్రీనా కైఫ్. నెక్స్ట్ క్వశ్చన్. అవసరాలకు సరిపడా సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే భారతదేశ తొలి నగరంగా ఏది నిలిచింది? అవసరాలకు సరిపడా సౌర విద్యుత్తును అంటే సోలార్ ఎనర్జీ, విద్యుత్ అంటే ఎలక్ట్రిసిటీ, సోలార్ ఎనర్జీని సోలార్ ఎలక్ట్రిసిటీ అనమాట. ఇది ఉత్పత్తి చేసుకునే భారతదేశ తొలి నగరంగా మన ఇండియాలో ఫస్ట్ సిటీగా ఏది నిలిచింది అంటున్నాడు. అంటే జవాబు వచ్చేటప్పటికి డయ్యూ. అంటే ఇప్పుడు డామన్ డయ్యూ అంటాం కదా, అట్లానే ఆ డామన్ డయ్యూ దాంట్లో ఇది డయ్యూ అనమాట. డయ్యూ నగరం అనేది ఫస్ట్ తొలి నగరంగా నిలిచింది. ఏంటంటే అవసరాలకు కావాల్సినటువంటి సరిపడా సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే తొలి నగరంగా నిలిచింది. ఇది అడిగే క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంది. నెక్స్ట్. ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం అండ్ లైబ్రరీ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? మళ్ళీ చదువుతున్నాను చూడండి. ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం అండ్ లైబ్రరీ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? జవాబు అశ్విని లోహని. నెక్స్ట్ క్వశ్చన్. ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ. దీన్ని 2025 జూన్ 8న హైదరాబాద్లో ఎవరు ఆవిష్కరించారు? దీని నుంచి కనీసం ఒక 2 క్వశ్చన్స్ రావచ్చు. ఒకటి ఏంటంటే హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారి ఆత్మకథ పేరేంటి అని అన్నారనుకో, అప్పుడు ప్రజల కథే నా ఆత్మకథ అని చెప్పి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది ఎక్కడ రిలీజ్ చేశారు, ఏ తారీఖున రిలీజ్ చేశారు అన్నప్పుడు జూన్ 8, 2025 అని చెప్పి ఆన్సర్ చేయొచ్చు. హైదరాబాద్లో ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే బండారు దత్తాత్రేయ గారు ఆత్మకథ 2025 జూన్ 8న హైదరాబాద్లో ఎవరు ఆవిష్కరించారు? ఆయన ఆత్మకథ బుక్ని ఎవరు ఆవిష్కరించారంటే జవాబు వచ్చేటప్పటికి రంజిత్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్. సాహిత్య యువ అవార్డుకు ఎంపికైన తెలుగు రచయితలు ఎవరు? వెరీ 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 ఇంపార్టెంట్ అన్నమాట ఇది. సాహిత్య యువ అవార్డుకు ఎంపికైన తెలుగు రచయితలు ఎవరు? చాలా ఇంపార్టెంట్ అండి, ఇది నోట్ చేసుకోండి ఎక్కడన్నా. తెలుగులో గంగిశెట్టి శివకుమార్ రాసిన కబుర్ల దేవత. తెలుగులో గంగిశెట్టి శివకుమార్ రాసిన కబుర్ల దేవత పుస్తకానికి అవార్డు వరించగా సూరి మైరావరణ సాహిత్య యువ అవార్డుకు ఎంపికైంది. ఇందులో చూడండి, ఒకటి వచ్చేటప్పటికి గంగిశెట్టి శివకుమార్, ఇంకొక ఆయన వచ్చేటప్పటికేమో సూరి అనేటువంటి ఆయన మైరావరణ అనేటువంటి ఒక సాహిత్యం అయితే రాయడం జరిగింది. ఈ రెండుకి, ఇది కబుర్ల దేవత, మైరావరణ, ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, చూసుకోండి. క్రింది వారిలో ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంది? మళ్ళీ చూడండి. క్రింది వారిలో ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంది? ఆప్షన్స్ చూడండి. భారత పార్లమెంట్, ఆప్షన్ 2 ప్రధానమంత్రి, ఆప్షన్ 3 భారత రాష్ట్రపతి, ఆప్షన్ 4 కేంద్ర కేబినెట్. జవాబు వచ్చేటప్పటికి ప్రధానమంత్రికి ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసే అధికారం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. జల జీవన మిషన్ 2019 ఆగస్టు నుంచి కేంద్రం ఎవరి భాగస్వామ్యంతో అమలు చేస్తుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది. 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ జల్ జీవన్ మిషన్ అనేది కేంద్రం ఎవరి పార్ట్నర్షిప్ తోటి అమలు చేస్తుంది అంటే జవాబు రాష్ట్ర ప్రభుత్వాలు. ఎందుకంటే జనరల్గా ఏమంటారంటే జల్ జీవన్ మిషన్ అనేది కదా, ఇది కేంద్రం నుంచి అమలవుతుంది కాబట్టి కేంద్రమే అని చెప్పి పెట్టేస్తారు. కాదు, లేదా ప్రైవేట్ కంపెనీస్ అని చెప్పి అదని ఇదని, లేదా ఆర్గనైజేషన్స్ అని, ఎన్జిఓస్ అని అట్లా అంటారు. కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు, స్టేట్ గవర్నమెంట్స్ తోటి. నెక్స్ట్ క్వశ్చన్. 16వ ఆర్థిక సంఘంలో సభ్యులు కాని వారిని గుర్తించండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఎకనామిక్ దాంట్లో కూడా, ఎకనామిక్ పేపర్లో కూడా రావచ్చు. 16వ ఆర్థిక సంఘంలో సభ్యులు కాని వారిని గుర్తించండి. ఆప్షన్ 1 సౌమ్య కాంతి ఘోష్, ఆప్షన్ 2 డాక్టర్ మనోజ్ పాండా, ఆప్షన్ 3 అజయ్ నారాయణ, ఆప్షన్ 4 డాక్టర్ రమేష్ చంద్. ఆన్సర్ వచ్చేటప్పటికి డాక్టర్ రమేష్ చంద్. ఈ డాక్టర్ రమేష్ చంద్ అనే ఆయన 16వ ఆర్థిక సంఘంలో సభ్యులు కాదు. అంటే దీని అర్థం ఏంటి? ఆప్షన్ 4లో ఉన్న వ్యక్తి
సభ్యులు కారు అంటే ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 ఈ ముగ్గురు కూడా 16వ ఆర్థిక సంఘంలో సభ్యులు. ఇలా నేర్చుకోవాలి. నెక్స్ట్ 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? జవాబు డాక్టర్ అరవింద్ పనగారియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. జననాల రేటు తగ్గుతుండటంతో ఇద్దరు పిల్లలకు పరిమితం చేస్తూ 1988 నుంచి కొనసాగుతున్న చట్టాన్ని ఏ దేశం రద్దు చేసింది? జననాల రేటు, బర్త్ రేటు తగ్గుతుందని చెప్పేసి ఇద్దరు పిల్లలకు పరిమితం చేస్తూ 1988 నుంచి కొనసాగుతున్న చట్టాన్ని ఏ దేశం రద్దు చేసింది? జవాబు వియత్నాం. అంటే వాళ్ళ పాపులేషన్ పెంచుకోవడం కోసం చేసింది ఇది. నెక్స్ట్ క్వశ్చన్. మామిడి మనిషిగా పేరు పొందిన ఖలీముల్లా ఖాన్ కొత్తగా అభివృద్ధి చేసిన మామిడి రకానికి ఏ రాజకీయ నాయకుడు పేరు పెట్టారు? మామిడి మనిషిగా పేరు పొందిన ఖలీముల్లా ఖాన్ కొత్తగా అభివృద్ధి చేసిన మామిడి రకానికి ఏ రాజకీయ నాయకుడి పేరు పెట్టారు? జవాబు రాజ్నాథ్ సింగ్ అనమాట. దీనికి పెట్టినటువంటి పేరు ఏంటంట? రాజ్నాథ్ ఆమ్గా పేరు పెట్టారంట. అంటే మామిడికాయని హిందీలో ఆమ్ అంటాం కదా, పేరేంటంటే రాజ్నాథ్ ఆమ్గా పేరు పెట్టారు. నెక్స్ట్ యుఎన్ఓ ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరంగా ప్రకటించింది? యుఎన్ఓ ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరంగా ప్రకటించింది? జవాబు 2026. అంటే నెక్స్ట్ ఇయర్ని మహిళా రైతుల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో మొదటి వందే భారత్ నిర్వహణ డిపోను ఏ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో మొదటి వందే భారత్ నిర్వహణ డిపో అండి. ఇది డిపోను ఏ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు? ఇది మొదటిదంట, మొదటి వందే భారత్ నిర్వహణ డిపో. నెక్స్ట్ జవాబు ఈజ్ రాజస్థాన్లో వందే భారత్ నిర్వహణ డిపోను స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. 2025లో వింబుల్డన్ టోర్నీ ప్రైజ్ మనీగా ఎంత మొత్తాన్ని నిర్ణయించినట్టు ఆల్ ఇంగ్లాండ్లో అధికారులు వెల్లడించారు? 2025లో వింబుల్డన్ టోర్నీ ప్రైజ్ మనీగా ఎంత మొత్తాన్ని నిర్ణయించినట్టు ఇంగ్లాండ్లో అధికారులు వెల్లడించారు. అంటే దానికి సంబంధించినటువంటి అధికారులు ఎంత? జవాబు చూడండి, 624 కోట్ల రూపాయలు అని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఇక్కడ నోట్ ఇచ్చాను చూడండి. గత సీజన్తో పోలిస్తే ఈ మొత్తం 7% అధికంగా ఉంటుందంట. 7% అధికంగా ఉంటుంది. విజేత ఇక్కడ చూడండి, విజేతగా నిలిచేటువంటి ప్లేయర్కు 34 కోట్ల రూపాయలు సొంతం చేసుకుంటాడు. నెక్స్ట్ ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? మనకు సోషాలజీలో రావచ్చు ఇది. వెరీ ఇంపార్టెంట్. జవాబు జూన్ 12. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏ దేశం 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాని నిషేధిస్తున్నట్టు ప్రకటించింది? అంటే బ్యాన్ చేస్తున్నట్టు. ఇటీవల ఏ దేశం 15 ఇయర్స్ లోపు ఉన్నటువంటి పిల్లలకు సోషల్ మీడియాని బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటించింది? అంటే జవాబు ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల లోక్పాల్ లోగోను రూపొందించిన ప్రశాంత్ మిశ్రా ఏ రాష్ట్రానికి చెందినవారు? మళ్ళీ చదువుతున్నా చూడండి. ఇటీవల లోక్పాల్ లోగోను రూపొందించిన ప్రశాంత్ మిశ్రా ఏ రాష్ట్రానికి చెందినవారు? అంటే ఇంత మునుపు లోగో లేదా? ఇంత మునుపు లోగో ఉంది, కానీ ఇప్పుడు ఇంకో కొత్త లోగోని క్రియేట్ చేయడం అనేది జరిగింది. అది కూడా ప్రశాంత్ మిశ్రా గారే చేశారు. ఈయన ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే జవాబు ఉత్తరప్రదేశ్. ఇక్కడ నోట్ ఇచ్చాను చూడండి. ఇటీవల లోక్పాల్ ఇండియా కొత్త నినాదంతో కూడిన లోగోను ఆవిష్కరించింది. ఇంతకు మునుపు ఆల్రెడీ ఒక లోగో ఉంది, సో ఆ లోగో గురించి కూడా చదవండి. ఇంతకు మునుపు ఉన్న లోగోకి ఈ లోగోకి తేడా ఏంటి అని చెప్పి కూడా ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మనకి పాలిటీలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, లేదా జనరల్ స్టడీస్ దాంట్లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఇచ్చిన నోట్లో చూడండి, ఇటీవల లోక్పాల్ ఇండియా కొత్త నినాదంతో కూడిన లోగోను ఆవిష్కరించింది. గతంలో ఇది మా గ్రీడాహ్ కాస్యస్ విధానం అంటే డోంట్ బీ గ్రీడీ ఫర్ ఎనీవన్స్ వెల్త్. అంటే ఎదుటివారి డబ్బు కోసం అంతగా ఆశపడబాకండి అన్నటువంటి ఒక నినాదం అనేది ఉండేదంట. ఇప్పుడు దీని స్థానంలో ఏం పెట్టారు కొత్త లోగో అంటే ఎంపవర్ సిటిజన్స్ ఎక్స్పోజ్ కరప్షన్. ఎంపవర్ సిటిజన్స్ అంటే సిటిజన్స్లో చైతన్యం తీసుకురండి, కరప్షన్ని ఎక్స్పోజ్ అంటే ఏదైనా కరప్షన్ చేస్తే దాన్ని అందరికీ బయటికి చెప్పే విధంగా నిందితుల్ని ఎక్స్పోజ్ చేసే విధంగా వాళ్ళ సిటిజన్స్లో
చైతన్యం అనేది తీసుకురండి అన్నది కొత్త లోగో యొక్క నినాదం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. భారత్ అథ్లెట్ నీరజ్ చోప్రా ఇటీవల ఏ టైటిల్ గెలుచుకున్నాడు? భారత్ అథ్లెట్ నీరజ్ చోప్రా ఇటీవల ఏ టైటిల్ గెలుచుకున్నాడు? జవాబు భారత్ అథ్లెట్ నీరజ్ చోప్రా ప్యారిస్ డైమండ్ లీగ్ జావెలిన్ త్రోలో 88.16 మీటర్ల భారీ త్రోతో విజేతగా నిలిచారు. ఈయన గెలుచుకున్న లీగ్ ఏంటిది అంటే ప్యారిస్ డైమండ్ లీగ్ టైటిల్ని అయితే గెలుచుకోవడం జరిగింది. భారత్ అథ్లెట్ నీరజ్ చోప్రా గెలుచుకున్నటువంటి టైటిల్ ప్యారిస్ డైమండ్ లీగ్. అండ్ ఎన్ని మీటర్లు అని కూడా అడగొచ్చు. ఎన్ని మీటర్లు అంటే 88.16 మీటర్లతో భారీ త్రోతో విజేతగా నిలిచారు. ఈయన ఎవరిని ఓడించారు అన్నది కూడా ఒకసారి చూడండి. ఈయన ఎవరిని ఓడించారు, ఏ తారీఖు అని కూడా ఒకసారి చూసుకోండి. అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ ఎవరైతే కరెంట్ అఫైర్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మన ఛానల్ని షేర్ చేయండి. ఖచ్చితంగా షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అట్లానే బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా మీరు నొక్కి ఉంచుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా కొత్త వీడియో మీకు షార్ట్స్ రూపంలో వీడియోస్ రూపంలో మీకు కనుక పెడితే మీకు వెంటనే అవి అందుబాటులోకి వచ్చేటట్లుగా, మీరు మిస్ కాకుండా ఉండేటట్లుగా. అట్లానే ప్రతిరోజు మీకు షార్ట్స్లో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతిరోజు షార్ట్స్లో మీకు వస్తాయి. చూసుకోండి, నోట్ చేసుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.